హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవలి టాక్స్. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. మేము ఇంట్లో పూజ చేసుకొని అయితే పిల్లల్ని తీసుకొని రేకుర్తి నరసింహస్వామి గుట్టకైతే వెళ్తున్నాము. ఇంతకుముందు అయితే మెట్ల మార్గం ఉండే కింద నుండి వెళ్ళేది. ఇప్పుడైతే సీసీ రోడ్ అయితే వేసారు పైకి వెళ్ళడం కోసం. అందరు ఎక్కలేరు కదా మెట్ల నుండి. అయితే రోడ్ ఉంటాయి, అయితే అందరు వెళ్ళడానికి వీలుంటుంది, ఎవరు వెహికల్ పైన వెళ్ళడానికి వీలుంటుంది. కాబట్టి ఇప్పుడు నేనైతే మ్యారేజ్ అయినప్పటి నుండి ఫస్ట్ టైం వెళ్తున్నా. అంటే మెట్ల నుండి వెళ్ళొచ్చు, కాకపోతే ఎప్పుడు కూడా పైకి వెళ్ళలేదు. కింద కింద కూడా నరసింహస్వామి, హనుమాన్, శివలింగము, నాగేంద్ర స్వామి అన్నీ ఉంటాయి కింద. అక్కడికి వెళ్ళినా కానీ ఎవ్రీ ఇయర్ నాగుల పంచమి అప్పుడు కంపల్సరీ అక్కడికైతే వెళ్తాం కిందికి. పైకి అయితే ఎప్పుడు గుట్ట పైకి అయితే నేను ఎక్కైతే వెళ్ళలేదు. ఇక్కడికైతే ఫస్ట్ టైం వస్తున్నా నేను. ఈ సీసీ రోడ్ అయినప్పుడు నవీన్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అంట. పైకైతే వచ్చేసినాము. టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్గా అయితే కాలేదు. ఈ మినీ యాదాద్రి కూడా చేస్తారంట ఈ టెంపుల్ని. స్వయంభుగా అయితే వెలిసిందంట నరసింహస్వామి ఇక్కడ గుట్టకైతే. చాలా మహిమగల్ల స్వామి అని అయితే అంటారు అందరూ. ఒకసారి అయితే వెళ్దామని చెప్పేసి అయితే ఎప్పటి నుండో అనుకుంటున్నాం వెళ్దామని. ఈరోజు అయితే వీలైంది రావడం కోసము. లోపలికి అయితే వెళ్తున్నాం దర్శనం చేసుకోవడం కోసం. వస్తారు కావచ్చు ఎక్కువ వరకు జనాలు, కాకపోతే నేను ఇదే ఫస్ట్ కాబట్టి కొంతమంది అయితే ఉన్నారు, ఒక 10-15 మంది వరకు అయితే ఉన్నారు. పండగ కాబట్టి దర్శనం చేసుకోవడం కోసం వచ్చిండ్రు ఎక్కువ వరకు. ఇదే మన నరసింహస్వామి స్వయంగా వెలిసిన దేవుడు. ఇక్కడైతే దర్శనం చేసుకొని చుట్టూ అయితే తిరగడం కోసం ప్రదక్షిణ చేద్దామని చూసినాం. కాకపోతే ఇట్లా బండలు ఉండేసరికి కరెక్ట్గా చేయడానికి వీలు లేకుండే. గుట్టకే వెలిసిండు కదా స్వామి, ఆ గుట్టకి దానికైతే గోపురం కట్టేసి అయితే చేసిండ్రు. అటు పక్కన కూడా ఇంకొక దేవుడు అయితే ఉన్నాడు, అక్కడ కూడా దర్శనం చేసుకొని పిల్లలకైతే బొట్టు పెట్టేసిన అక్కడ చూసినాము. కాకపోతే చుట్టూ గోడలు కాలేదు, పిల్లల్ని వదలమంటే భయమైంది. ఉరుకుతున్నారు అటు ఇటు. పైన ఉంటుంది కదా గుట్ట, సో కంప్లీట్గా కాంపౌండ్ అయితేనేమో మనకి కొంచెం ఆడుకోవడానికి అట్లా ఇట్లా వీలు ఉంటుంది, కానీ అట్లా కాంపౌండ్ కాలేదు కాబట్టి కొంచెం టెన్షన్ అయితే అయింది, అటు ఇటు ఉరుకుతారని చెప్పేసి. ఇక వాళ్ళు అంతా వచ్చిన కొద్దీ క్లీనింగ్ అయితే చేసేస్తున్నారు ఎప్పటికప్పుడు. అయితే అక్కడ లోపల కొబ్బరికాయలు కొడుతున్నారు. కొట్టడం వల్ల గ్రానైట్ కదా జారుతుంది. మా పెద్దోడైతే జారి కింద కూడా పడ్డాడు ఆల్రెడీ. ఇక బయట కొట్టమని చెప్పేసింది ఆమె. బయట కొట్టమని చెప్పినా కూడా వాళ్ళైతే అందరూ లోపలనే కొట్టేస్తున్నారు. ఇక్కడ లోపలికి వచ్చేసిన అయితే మేము దర్శనం చేసుకున్నాము. వాడు అక్కడ వాటర్ ఉండడం వల్ల అయితే మా పెద్దోడు కింద జారి పడ్డాడు అక్కడ లోపల. కనిపిస్తుంది కదా పాపం. తర్వాత వాడు కింద కూడా లోపలికి రమ్మంటే కూడా లోపలికి రాలే, భయపడి బయటికి వచ్చేసి అయితే ఇక వాళ్ళు కొట్టిండ్రు కదా అని చెప్పేసి మనం ఎందుకు లోపల కొట్టడం అని బయటకు వచ్చి అయితే కొట్టేసిన కొబ్బరికాయ నేను. తర్వాత అయితే ఇక కిందికి స్టార్ట్ అయిపోయినాం కిందికి దిగడం కోసము. చుట్టూ అయితే చాలా బాగా వ్యూ అయితే మంచిగా కనిపిస్తుంది. కంప్లీట్ సిటీ అంతా కనిపించినట్టుగా కనిపిస్తుంది. రేకుర్తి, ఇదంతా రేకుర్తి విలేజ్. అటు సైడ్ సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది లెఫ్ట్ సైడ్, చెరువుకి అటు సైడ్. అదైతే చెరువు, రేకుర్తి చెరువు. అక్కడ బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు, డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు. మంచిగా ఉంటాయి అరేంజ్మెంట్స్ బతుకమ్మ అప్పుడు. ఇప్పుడు కొంచెం చిన్నగా కనిపిస్తుంది, కానీ అప్పుడైతే గ్రౌండ్ పెద్దగా కనిపిస్తుంది. మరి అప్పుడు ఈ ప్లేస్ అంతే ఉంటుంది, కాకపోతే అప్పుడు ఎందుకో మరి పెద్దగా కనిపిస్తుంది బతుకమ్మ సెలబ్రేషన్స్ అప్పుడైతే. ఈ అటు సైడ్ మొత్తం సిటీ అంతా చాలా బాగా కనిపిస్తుంది. పైకి ఇదే ఫస్ట్ నేను రావడం అయితే. వ్యూ మంచిగా ఉంది. కాంపౌండ్ అయితే ఇంకా కాలేదు, అందుకే కొంచెం భయం అనిపించింది. ఫోటో దిగడం, పిల్లల్ని ఫోటో దిగడం కోసమైనా సరే ఇటు సైడ్ అయితే రానియలేదు, ఇంకా ఫోటో కూడా దిగలేదు. ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి. అటు సైడ్ కొంచెం స్లిప్ అయిందంటే మొత్తం ఇక కిందనే పడిపోవడమే. చుట్టూ అయితే గుట్టలు, మంచిగా ఇల్లు చాలా బాగున్నాయి, మంచిగా అనిపిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది కావచ్చు. ఇంకా ఎట్లా రినోవేషన్ చేస్తారో తెలియదు కదా మనకి. ఇంకా మంచిగా అయితే అవుతుంది. ఒకసారి మీరు కూడా ఒకసారి వచ్చి అయితే దర్శనం చేసుకోండి. చాలా మహిమగల స్వామి అయితే అని అన్నారు ఇక్కడ. మేము కిందికి అయితే వెళ్తున్నాం ఇక. కాకపోతే బాగా అంటే బాగా ఇట్లా కిందికి ఉంది, భయం అయింది కొంచెం దిగడం కోసం. అయితే మెల్లమెల్లగా అయితే వచ్చుకుంటూ వస్తున్నాము. ఒక్కసారి స్లిప్ అయిందంటే డైరెక్ట్ వచ్చేసి కిందనే పడిపోతాం కదా. డైరెక్ట్ అయితే ఇక మెల్లమెల్లగా అయితే వచ్చేస్తున్నాము. పక్కన ఇక గుట్ట ఉన్నది, చాలా బాగా కట్టిండ్రు టెంపుల్ అయితే. కిందికి దిగుకుంటాం. లెఫ్ట్ సైడ్లో అయితే మనకు పొలాలు, తాటి చెట్లు చాలా బాగున్నాయి. టర్నింగ్లలో కూడా చాలా భయం అనిపించింది. అటు సైడ్ మనకి చెరువు ఉంది కదా, దాని నుండి ముందు నుండి షేకాబీ కాలనీ ముందుకు వెళ్తే అయితే మనకి సమ్మక్క సారక్క జాతర అయితే జరుగుతుంది. 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కదా, చాలా బాగా జరుగుతుంది ఇక్కడ రేకుర్తి జాతర కూడా. అంతకు మేము వెళ్ళినాము, మా పెద్దోడంతా బంగారం జోకిచ్చి అయితే అక్కడ పంచిపెట్టేసినాము. చాలా బాగా జరుగుతాయి జాతర కూడా. ఇప్పుడైతే మొన్ననే జరిగింది కాబట్టి మళ్ళీ మీకు చూపించాలని అంటే నాకు మళ్ళీ 2 ఇయర్స్ అయితే పడుతుంది. ఇప్పుడు కింద నుండి చూడండి ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఇకైతే కింద మనకి ఇల్లులు,
పైన గుట్టకి ఎట్లా కట్టిండ్రో అర్థం కాలేదు నాకైతే. కొంచెం పైకి ఉన్నాయి ఆ ఇల్లులు కూడా. ఇది వచ్చేసి మన రేగుర్తి చెరువు. చెప్పినా కదా నేను బతుకమ్మ ఆడతారని. కింది నుండి చూస్తే అయితే ఇక్కడనే ఉంది కదా అని అనిపించింది. పైకి రోడ్ పై నుండి వెళ్తూ ఉంటే అయితే మస్తు దూరం అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ కిందనే ఇక్కడ నుండి అయితే మనకు మెట్ల మార్గం అనేది ఉంటుంది పైకి వెళ్ళడం కోసము. ఎప్పుడైతే నేను ఎక్కి వెళ్ళలేదు. ఇక్కడ మనకి నాగేంద్ర స్వామి, ఆ హనుమాన్ ఇంకా విష్ణుమూర్తి, శివలింగము అన్నీ కూడా ఉన్నాయి. అన్ని దర్శనం చేసుకోవచ్చు. కిందికైతే వచ్చేసినాము పైన దర్శనం చేసుకొని. కిందికి వచ్చి అయితే ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ పైకి ఇక్కడ వెళ్ళినాము. కొన్ని మెట్లు ఎక్కితే మళ్ళీ పైన కూడా ఉంది స్వామి. తర్వాత ఇక తిరిగి అయితే ప్రదక్షిణ చేసేసిన నాగేంద్ర స్వామి చుట్టూ, ఇంకా అయితే హనుమాన్ చుట్టూ అయితే తిరిగేసి ఇక్కడైతే పాలు అవి పోస్తున్నారు. ఒకరికొకరు వస్తూనే ఉన్నారు మా వాళ్ళు. ప్రదక్షిణ చేయరానంటే వాళ్ళు రన్నింగ్ రేస్ పెట్టుకున్నట్టుగా ఉరుక్కుంటూ వెళ్తున్నారు ఒకరికొకరు. తర్వాత ఇక్కడ పడ్డా కదా నేను లోపలికి రాను మళ్ళీ పడతా అని చెప్పేసి అయితే వాడు లోపలికి రావడానికే భయపడుతున్నాడు మా పెద్దోడు. ఇక బయటనే ఉన్నాడు. సరే నువ్వు బయటనే ఉండలే అని చెప్పేసి అయితే బయటనే ఉంచిన. ఇక్కడ హనుమాన్ మనకైతే శివలింగం అయితే ఉన్నాయి. అక్కడ మనకి ఇట్లా సేవ చేసినట్టుగా అనిపిస్తుంది కదా. నేనైతే ఎప్పుడు శివలింగం అట్లా సేవ చేసినట్టుగా అయితే తర్వాత అయితే దర్శనం చేసుకొని దండం పెట్టుకున్నాము. ఈ తర్వాత పైకి అయితే కొంచెం మెట్లు ఎక్కితే పైన అయితే మనకి మళ్ళీ నరసింహస్వామి అండ్ విష్ణుమూర్తి అయితే ఉన్నారు. పైకి అయితే వెళ్తున్నాము. కొంచెం అంటే పైకి అంటే మరీ అంత పైకి ఏం కాదు, కొంచెం ఒక 10-20 స్టెప్స్ ఎక్కితే అయితే మనకు ఉంటుంది అంతే. ఇటు సైడ్ రైట్ సైడ్లో అయితే హనుమాన్ ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. అక్కడ హనుమాన్ని కూడా దర్శనం చేసుకొని ఇటు సైడ్ అయితే వచ్చేసినాము. ఇక్కడ అయ్యగారు ఉన్నారు, అర్చన చేయించుకొని తర్వాత అయితే బొట్టు పెట్టుకున్నాము. బొట్టు పెట్టుకొని కిందికి అయితే వచ్చేసినాము. అప్పటికే లేట్ అవుతుంది. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అయితే వచ్చేసినాము. ఇక్కడ పిల్లలు నవీన్ కూడా బొట్టు పెట్టుకున్నారు. కిందికైతే వచ్చేసినాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రవలి టాక్స్.